హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీ చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 kg మామూలు రైస్ తీసుకున్నానండి. నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బాతో 4 డబ్బాల రైస్ని నేను తీసుకున్నాను. 4 డబ్బాల రైస్కి 2 కొబ్బరికాయలని ఇలా పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా స్ట్రైనర్ పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా వంపేసుకుందాం. చూడండి, చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి. ఒక కడాయి తీసుకొని 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరి పాలు నా కొలతకి సరిపోయినాయి. ఒకవేళ మీకు సరిపోతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలలో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా దీనిలో వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. దీనిలో 2 బిర్యానీ ఆకు, 2 చెక్క, యాలకులు 4, లవంగాలు 4, సగం కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి మొత్తం కూడా ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి దీని మీద పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 70% ఉడికేసింది, ఒక 30% మాత్రమే ఉడకాలి. దీనిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఎక్కడ కూడా తడి లేకుండా పొడి పొడిలాడుతా మన రైస్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసేసి దోరగా వేయించుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని కొద్ది కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసి మొత్తం కూడా ఒకసారి ఇట్లా కలిపేసుకొని 2 టమాటాలు తీసుకొని మీడియం సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చికెన్ మీద అలా వేయాలండి. అలా వేసి తిప్పకూడదు, తిప్పకుండా మనం మూత పెట్టేసుకుందాం. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు, యాలక్కాయలు 2, లవంగాలు 4, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, 5-6 జీడిపప్పులు వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చికెన్ ఉడుకుతుందండి. మొత్తం కూడా ఇలా కలిపేసుకొని కొద్దిగా దీనిలో కసూరి మేతి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం చేసేది మంచి పని అయినప్పుడు దానిలో కూడా చాలామంది తప్పులు వెతుకుతూ ఉంటారు. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటారు? చికెన్ ఉడికిందండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలా తిప్పేసుకొని దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకొని మరలా ఒకసారి ఇలా తిప్పేసి చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.